సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలవబోతున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని వివరించేందుకు అమిత్ షా అపాయింట్మెంట్ ను సీఎంఓ కోరింది. రాష్ట్రానికి వరద సాయం చేయాలని సీఎం కేంద్ర మంత్రిని కోరే ఛాన్స్ ఉంది. అటు ప్రధానితో కూడా భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండా కేసును నమోదు చేశారని ఆరోపించారు. ఆయన తనపై హనీ ట్రాప్ జరిగిందని విమర్శించారు. అయితే పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ కూడా సంబంధం లేని విధంగా ఉన్నాయని పిటిషన్లో వివరించారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ప్రభుత్వానికి ఓ నివేదిక అందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపింది. దీంతో 112 ఎకరాల భూమి ప్రభుత్వానికి చేరిందని ప్రకటించింది. కేంద్ర బృందాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాయి. 2 రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వరద వలన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో 9,000 కోట్లు నష్టం జరిగినట్టుగా రాష్ట్ర అధికారులు కేంద్ర బృందానికి చెప్పారు. మరోవైపు ఏపీలో ఇంకా పర్యటన కొనసాగుతోంది. ఇవాళ గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై తన కామెంట్స్ కు క్లారిటీ ఇచ్చారు. రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా చూపేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ ను 50% మించి తీసుకువెళ్తామని రాహుల్ వివరణ ఇచ్చారు. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయాలని సెంట్రల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 5 లక్షల వరకు వైద్య సదుపాయం ఉచితంగా అందించబోతున్నారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ కు లబ్ధి చేకూరబోతుంది. ఈవీ వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో 40 మందితో 3వ జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటికే 2 జాబితాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. దీంతో మొత్తం 81 మంది పేర్లను ఫైనల్ చేసింది. 90 స్థానాలున్న హర్యానాలో మిగిలిన 9 స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ నామినేషన్ల చివరి రోజు కావడంతో ఆ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా లేదా అనేది చూడాలి. ట్రంప్తో జరిగిన డిబేట్ లో కమలా హారిస్ పై చేయి సాధించారు. కమలా అస్త్రాలకు ట్రంప్ ఎదుర్కోలేకపోయారు. అబార్షన్స్, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ తడబడ్డారు. ఇంటర్నేషనల్ మీడియా సంస్థలని హారిస్ పై చేయి సాధించాయని చెబుతున్నాయి. దీంతో డెమోక్రాట్స్ కు గెలుపు అవకాశాలు పెరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజా నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో గాజాలో 80,000 ఇళ్లు ధ్వంసమైనట్లుగా గాజా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 1,53,000 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. 4 కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. వీటిని తొలగించేందుకే 15 ఏళ్ల సమయం పట్టడంతో పాటు 50 నుండి 60 కోట్ల డాలర్స్ ఖర్చవుతుందని ఓ అంచనా. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 3 నుంచి 20వ తారీఖు వరకు యూఏఈ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్ల టికెట్ల ధరలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. టికెట్ ప్రారంభ ధర ₹114గా నిర్ణయించింది. యూఏఈలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఉంటారని ఐసీసీ ఆలోచన. వారు స్టేడియాలకు వచ్చి ప్రపంచ కప్ ను ఆస్వాదిస్తూ క్రికెటర్స్ తో ఉత్సాహం పెంచుతారని ఐసీసీ ప్రకటించింది.